హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం వెళ్తున్నాము పెరేడ్ గ్రౌండ్స్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే కైట్ ఫెస్టివల్ అనమాట. ఇయర్లో మనకి సంక్రాంతికి అయితే ఈ కైట్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో ఈసారి కూడా జరిగిందనమాట. మేమైతే ఇంకా భోగి రోజు, ఈరోజు డేట్ వచ్చేసి 14th అండి, అంటే 13th, 14th, 15th 3 days అయితే ఈ కైట్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో ఇంకొక రోజు అవుతుంది. ఈ రోజు అయితే మేము వెళ్ళామన్నమాట. సో చాలా చాలా బాగుంది. ఇంకా మేమైతే ముందు ఆటో అనేది బుక్ చేసుకున్న తర్వాత మెట్రో ఎక్కి అయితే మేము, సో ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే జరుగుతుందండి. మేమైతే ఇంకా 11 కల్లా వచ్చేసాము, మార్నింగే రెడీ అయ్యి. సో ఇక్కడ చూసారు కదా, జనాలు అయితే ఇంకా వస్తున్నారనమాట. మేము వెళ్ళేసరికి కొన్ని కైట్స్ అనేది ఎగిరేసి మళ్ళీ వాళ్ళు లంచ్ అయితే చేశారు. తర్వాత పిల్లలైతే చాలామంది కైట్స్ ఎగిరేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా చెప్పాలి, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఏంటంటే ఒక సందడి అయితే చాలా ఉందన్నమాట. అంటే ఒక జాతరలో ఉన్నట్టు అన్నీ ఉన్నాయండి. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. అప్పటికే ఇంకా జనాలందరూ కొనడం వల్ల అన్నీ అయిపోయాయి. సో మేము కొన్ని అయితే టేస్ట్ చేసాము. సూపర్గా ఉన్నాయండి అన్నీ అయితే స్టాల్స్ అనేది. ఇంకా తర్వాత ఏంటంటే మనకి పానీపూరి కానీ అన్నీ వగైరా, ఇంకా బిర్యానీ, వెజ్ అన్నీ ఉన్నాయండి ఐటమ్స్ అయితే. సో మేమైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. 11కి వెళ్ళిన వాళ్ళం 5 o'clock అయితే ఇంకా బయటకు వచ్చేసాం అన్నమాట. సో ఇంకా అప్పటికి జనాలు వస్తూ వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకా మనము లోపలికి వెళ్ళిపోదాము. వీడియో అయితే మొత్తం చూసేయండి. కైట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అన్నీ. వేరే దేశం వాళ్ళు వచ్చి కూడా కైట్స్ అనేది ఎగిరేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీతో వెళ్తే మాత్రం పిల్లలు అయితే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు అనమాట. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయి. సో ఎందుకంటే ఎగురుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని రకరకాలు చీటా, అలాగే బర్డ్స్ కానీ అన్నీ ఉన్నాయండి, జంతువులకు సంబంధించిన కైట్స్ అనేది. సో ఇంకా మీరు వీడియోలో చూస్తే మాత్రం డెఫినెట్గా ఇష్టపడతారు. ఇంకొక రోజు అయితే ఛాన్స్ ఉంది, తప్పకుండా వెళ్ళండి ఫ్యామిలీతో అయితే. మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. వీడియో అయితే మొత్తం చూసేయండి. అలాగే ఇక్కడ మీడియా వాళ్ళు కూడా మాతో మాట్లాడిపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇక్కడ ఎలా ఉంది ఏంటి అసలు అనేది అడిగారు అన్నమాట. సో నిజంగా చెప్పాలంటే వీళ్ళతో మాట్లాడడం హ్యాపీగా అనిపించిందండి నాకైతే. సో మీడియా వాళ్ళైతే ఇంకా ఇక్కడ చాలామందిని అయితే ఇంకా అడుగుతూ ఉన్నారు. మేమైతే ఇంకా కాసేపు మాట్లాడి తర్వాత వెళ్ళిపోయాము. అలాగే ఈ కైట్ ఫెస్టివల్కి అయితే టికెట్స్ లాంటిది అయితే ఏముండదండి, ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. పిల్లలతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మంచి మంచి సాంగ్స్ అనేది వచ్చాయండి. అంటే అక్కడ స్టేజీ పైన ఏంటంటే కొంతమంది సింగర్స్ వచ్చి పాటలు అయితే పాడారు. అంటే జానపద గీతాలు అవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది. సందడి ఉంది. ఇంకా అవన్నీ మనము దీంట్లో ప్లే చేస్తే ఏంటంటే కాపీ రైట్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే నేనైతే ఎక్కువైతే ప్లే చేయట్లేను, కొన్ని ఉంచుతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి. కైట్స్ అనేది దగ్గర నుండి నేను జూమ్ చేసి మరీ మీకోసం అయితే వీడియోని తీశాను, చూసేయండి. సో మీరు కూడా పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. తీస్తారు హనుమాన్ ఎప్పుడు వస్తుంది? హనుమాన్ ఎవరు కంట్రోల్ చేస్తారు? వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఉన్నట్టు దాంట్లో నుంచి వస్తున్నారు. అవన్నీ క్లాతులు దాంట్లో గాలి
इंडिया इंडिया इंडिया
బాయ్.